జై శ్రీమన్నారాయణ. ఉగాది తర్వాత మనం ఫస్ట్ జరుపుకునే పండుగ శ్రీరామనవమి. మెల్బోర్న్‌లో జీర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జెట్ వాళ్ళు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మనం సాధారణంగా ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు పందిర్రాట వేస్తాం కదా! అలాగే శ్రీ సీతారాముల కళ్యాణానికి జట్ ఆశ్రమంలో అలా పందిర్రాట వేశామనమాట అందరం కలిసి. ఇలా పందిరి రాటను నాటడం వల్ల మనం దేవతలందరినీ కూడా కళ్యాణానికి ఆహ్వానిస్తున్నట్టనమాట. పూర్వం పెళ్ళి అంటే 5 డేస్ జరిగేది కదా! సో, అలాగే జట్ వాళ్ళు పందిరి రాట నాటిన తర్వాత నాద నీరాజనం అని, మెహందీ అని ఇలాగా డిఫరెంట్ ఈవెంట్స్‌ని సెలబ్రేట్ చేశారు. ఇదేమో మెహందీ ఈవెంట్. షోడశ అలంకారాలు అంటారు కదా! దానిలో గోరింటాకు కూడా ఒకటి. ఇది చేతులకు, కాళ్ళకు ఒక బ్యూటీని యాడ్ చేస్తుంది కదా! ఈ మెహందీ ఈవెంట్‌లో ట్రెడిషనల్ డాన్సెస్, ఇంకా కోలాటం కూడా చేశాము అందరం కలిసి. అందరం ఒకే చోట కలిసి ఇలా పండుగలు జరుపుకుంటూ ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగులుస్తాయి. జట్ వాళ్ళు ఇంకా జట్ వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఈవెంట్‌ని చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ఆర్గనైజ్ చేశారు. జీవితంలో కష్టాలొచ్చినప్పుడు మనిషి తన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రాక్టికల్‌గా చూపించాడు రాముడు. అందరం కలిసి మెహందీ పెట్టుకున్నాం కదా! చాలామంది అయితే చేతి మీద జై శ్రీరామ్ అని రాసుకున్నారు. తెలుగువారికి శ్రీరాముడు అంటే ఇంటి దైవం, సీతమ్మ అంటే ఇంటి ఆడబడుచు. అందుకే సీతారాముల కళ్యాణం అంటే మన ఇంట్లో జరిగే శుభకార్యంగా భావిస్తాము. అందుకే మన పెద్దలు కూడా అంటూ ఉంటారు, రాముని వారి కళ్యాణానికి అందరూ కూడా పెద్దలే అని. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు కదా! ఎందుకంటే నారాయణ అష్టాక్షరి మంత్రంలోని ప్రధాన అక్షరం రా, నమశివాయ పంచాక్షరి మంత్రంలోని ప్రధాన అక్షరం మా. ఈ 2 మంత్రాల నుంచి ప్రాణాధారమైన అక్షరాలను తీసుకొని రామనామం ఏర్పడింది. అందుకని రామనామం జపిస్తే శివకేశవులిద్దరినీ పూజించిన పుణ్యం దక్కుతుందని అంటారు. అందరం కలిసి కళ్యాణం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.